రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తిన కథ. రావణాసురుడు లంకాధిపతి మరియు గొప్ప శివభక్తుడు. అపారమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరాలు పొంది తిరుగులేని శక్తిని సంపాదించుకున్నాడు. తన శక్తులపై అపారమైన అహంకారంతో రావణుడు ఒకసారి కైలాస పర్వతం మీదుగా ప్రయాణిస్తున్నాడు. కైలాసం శివుడు మరియు పార్వతీదేవి నివసించే పవిత్రమైన స్థలం. రావణుడు తన పుష్పక విమానంలో కైలాసం పైనుంచి వెళ్తుండగా అది అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా విమానం కదలలేదు. దీనికి కారణమేమిటని రావణుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు నందికేశ్వరుడు, శివుని వాహనం నంది యొక్క మానవరూపం, అక్కడికి వచ్చి, ఇది శివుని నివాసం, ఇక్కడ అహంకారంతో ప్రవేశించకూడదు, నువ్విక్కడి నుండి వెనక్కి వెళ్ళు అని రావణుడితో అన్నాడు. నందికేశ్వరుడి మాటలకు రావణుడు ఆగ్రహించాడు. సాధారణ నంది నాకు చెప్పడానికి ఏంటి అని అహంకారంతో పలికి కైలాస పర్వతాన్ని తన చేతులతో పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు. తన 10 చేతులతో 20 బాహువులతో కైలాస పర్వతాన్ని పెకిలించడానికి ప్రారంభించాడు. రావణుడి తీవ్ర ప్రయత్నంతో కైలాస పర్వతం కదిలి శివుడు మరియు పార్వతీదేవి కలవరపడ్డారు. పార్వతీదేవి భయపడింది. అప్పుడు శివుడు రావణుడి అహంకారాన్ని అణచివేయడానికి తన కాలి బొటనవేలితో కైలాస పర్వతంపై కొద్దిగా ఒత్తాడు. శివుడు తన బొటనవేలితో ఒత్తగానే రావణుడి చేతులు పర్వతం కింద చిక్కుకుపోయాయి. భయంకరమైన నొప్పిని అనుభవించిన రావణుడు పెద్దగా కేకలు వేయడం ప్రారంభించాడు. ఆ కేకల ధ్వని 3 లోకాలను ప్రతిధ్వనించింది. రావణుడి కేకలకు రావణ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. నొప్పి భరించలేక రావణుడు శివుడిని ప్రార్థించడం ప్రారంభించాడు. 1000 సంవత్సరాల పాటు శివుడిని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రాన్ని గానం చేశాడు. రావణుడి భక్తికి మరియు పశ్చాత్తాపానికి శివుడు సంతోషించి అతని చేతులను విడిపించాడు. రావణుడిని క్షమించి శివుడు అతనికి చంద్రహాసం అనే అద్భుతమైన ఖడ్గాన్ని బహుకరించాడు. అయితే శివుడు రావణుడికి ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. మళ్లీ ఎప్పుడైనా నీ అహంకారం తలకెక్కితే నీకు మరణం తప్పదు అని అన్నాడు. ఈ కథ రావణుడి గొప్ప శక్తిని, అతని అహంకారాన్ని మరియు శివుని పరమాత్ముడుగా సమస్త లోకాలకు అధిపతిగా ఎలా ఉన్నాడో తెలియజేస్తుంది. అంతేకాకుండా అహంకారం ఎప్పటికీ పతనాన్నే తెస్తుందని, భక్తి మరియు పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ పొందవచ్చని ఈ కథ బోధిస్తుంది.